అన్నారు. వన్ నేషన్ వన్ రిలీజియన్ ఈరోజు చెప్తా ఉన్నారు, కానీ ఆ రోజుల్లో ఎవరి ఎవరి పరిపాలన వాళ్ళవే. మన ప్రాంతం అంతా కూడా విజయనగర సామ్రాజ్యం స్వాధీనంలో ఉండేటువంటిది. బెంగళూరు కర్ణాటక ఆధ్వర్యంలో మన మన పూర్వీకులైన వారు మనల్ని పరిపాలన చేస్తూ వచ్చారు. అట్లా ఒక్కొక్క భాగం ఒక్కొక్కటి. హైదరాబాద్ ప్రాంతం సపరేట్గా ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు ప్రారంభిస్తూ వచ్చిందో దేశమంతా కూడా తిరుగుబాటు ఛాయలు పెరుగుతూ వచ్చాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, స్వాతంత్ర్యము ఊరికే రాలా. ఎంతోమంది ప్రయాసపడితే, ఎంతోమంది హత్య చేయబడితే, హతసాక్షులు అవుతే, ఇంకా చెప్పాలంటే దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తే వచ్చినటువంటిది స్వాతంత్ర్యం. అయితే ఆ 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు మొదలుకొని 1947 వరకు కూడా భారతదేశంలో ఈ స్వాతంత్ర్యం కొరకు ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. అలాగన బ్రిటిష్ యొక్క రాజ్యం నుంచి మనల్ని వారు విమోచించగలుగుతూ వచ్చారు. అయితే ఇందులో కూడా దైవికమైనటువంటి నిర్ణయము. మహాత్మా గాంధీ లాంటి వారు ఉద్యమంలోనికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా 1919లో జలియన్ వాలాబాగ్లో మారణ హోమం జరిగిన తర్వాత 1920 నుంచి మహాత్మా గాంధీ గారు ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్పొంపులు పొందుతూ వచ్చాడు. 21, 22 ఆ సమయంలో ఉప్పు సత్యాగ్రహము అది ఆరంభించినది మొదలుకొని 47 వరకు ఆయన ఎంతగానో పోరాడుతూ వచ్చాడు. అయితే ఆయన పోరాటానికి మూలం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి సంగతులను ఆధారం చేసుకునే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ మాటను ఆధారం చేసుకొని సాత్వికతతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో దేవుని యొక్క వాక్యము ఎంతగానో తోడ్పాటు అందిస్తూ వచ్చింది. ఈ రోజున మన జీవితాల్లో స్వాతంత్ర్యము జెండా వందనం చేస్తున్నామంటే దానికి కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ప్రభుని మనం ఆరాధించబద్దులము. ప్రభు, భౌతికంగా మాకు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి నీకు ఎంత వందనాలు. ఆత్మీయంగా మేము కూడా దుష్టుని యొక్క చేతిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా ఆ సాతాను యొక్క తలను చితకు త్రొక్కి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? దాస్యంలో నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభుకి ఎంతైనా మనము వందనస్తులం. ప్రభు, ఒకప్పుడు నేను సాతానికి దాసుడిగా ఉన్నాను, ఇప్పుడు నన్ను నీవు విమోచిస్తూ వచ్చావు, నీకు ఎంత వందనాలని చెప్పి ఆ ప్రభుని మనము ఆరాధించి గణపరచ బద్దులమవుతున్నాం. రెండవదిగా రండి, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అటువలే